వెల్కమ్ టు ది అజేయ భారత్. ఉత్తరాదిలో రామరాజ్యం ఉదయిస్తుంటే దక్షిణాదిలో ఇంకా ఈ వారసత్వ రాజకీయాల చీకట్లెందుకు? దేశం మొత్తం మోదీ మంత్రంతో ప్రపంచ అగ్రగామిగా దూసుకుపోతుంటే మన దక్షిణాది రాష్ట్రాన్ని మాత్రం కొన్ని శక్తులు ఎందుకు బందీలను చేస్తున్నాయి? రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న కుటుంబ పార్టీల అసలు రంగుని ఈ రోజు బయట పెడదాం. కొన్ని దశాబ్దాల కాలంగా దేశాన్ని వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ముసుగు వేసుకొని మళ్ళీ వస్తుంది. కర్ణాటకలో ఏం జరుగుతుంది? గ్యారంటీల పేర్లతో ఓట్లు దండుకుంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో అభివృద్ధి పనులు చేపట్టాలి అంటే పైసా లేదు. డికే శివకుమార గారే స్వయంగా ఒప్పుకున్నారు, రోడ్లు వేయడానికి నిధులు లేవు అని. ఇదేనా మీరు కోరుకున్న పాలన? ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే డ్రామా. 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు కండిషన్లు, కోతలు, సాకులు. ఫ్రెండ్స్, కాంగ్రెస్ ఇచ్చేది గ్యారంటీ కాదు, అది అప్పుల వ్యారంటీ. తెలంగాణని తెచ్చింది మేమే అని చెప్పుకునే నాయకులు తెలంగాణని కుటుంబ ఆస్తిగా మార్చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది? ప్రజల సొమ్ము గంగలో కలిసిపోయింది. అప్పులు మాత్రం మన నెత్తి మీద మిగిలాయి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్, ఈ వ్యాపారంలో వేల కోట్లు దోచుకున్నదెవరు? ప్రజల సంక్షేమం కంటే సొంత కుటుంబ పదవులే ముఖ్యం అనుకునే వారికి బుద్ధి చెప్పే సమయం రాలేదా ఇంకా? కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు బీజేపీని ఒక ముస్లిం వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తాయి. మైనారిటీ ఓట్లు గంపగుత్తిగా వాళ్ళకే పడేలా చేసుకుంటాయి. బీజేపీ వస్తే మత గొడవలు అవుతాయని ఈ పార్టీలు భయపడతాయి. కానీ ఆలోచించండి, ఈ 10 ఏళ్లలో మోదీ హయాంలో ఎప్పుడైనా పెద్ద ఎత్తున మత అల్లర్లు జరిగాయా? లేదు. ఆర్టికల్ 370 రద్దు చేసినా, రామ మందిరం కట్టినా కూడా దేశం ప్రశాంతంగా వెలసిల్లుతూ ముందుకు వెళ్తుంది. అసలు నిజం ఏంటంటే బీజేపీ వస్తే తమ అవినీతి సామ్రాజ్యాలు కూలిపోతాయని, తమ కుటుంబ పాలన అంతమవుతుందని వీరికి భయం. అందుకే దక్షిణాది ప్రజల మనసుల్లో భాష, ప్రాంతం పేరుతో విషం నింపుతున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడుంది అంటే బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నా కూడా క్షేత్రస్థాయిలో ఈ పార్టీలు భయాందోళన సృష్టించి ప్రజల్ని విడదీస్తున్నాయి, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పనులు కడుతున్నాయి, కానీ నిధులు మాత్రం ఉత్తరాదికి మాత్రమే పోతున్నాయి అనే వాదనను ఇక్కడి నాయకులు పదే పదే వినిపిస్తారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం గతంలో కంటే దక్షిణాది రాష్ట్రాలకి కేటాయింపులు చాలా ఎక్కువగా పెంచింది. ఉదాహరణకి వందే భారత్ ట్రైన్లు కానీ, నేషనల్ హైవేలు కానీ, డిఫెన్స్ కారిడార్లు కానీ, ఈ క్రెడిట్ అంతా బీజేపీకి రాకుండా ఇదంతా మేమే చేస్తున్నామని చెప్పి ప్రజల్ని నమ్మించి ఇక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. నిజానికి ప్రజలు ఎక్కడ మోసపోతున్నారో చెప్పనా? కుటుంబ పాలనని నమ్మడం వల్ల. టీఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలు రాష్ట్రాన్ని ఒక కుటుంబ జాగీర్లా మార్చుకున్నాయి. ఇక ఏకంగా కాంగ్రెస్ పార్టీ అయితే హైకమాండ్ సంస్కృతి వల్ల రాష్ట్ర నిర్ణయాలు ఏం తీసుకున్నా సరే ఢిల్లీలోనే జరుగుతాయి, ఇక్కడ మాత్రం జరగవు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరిగితే అవి ప్రజలకు తెలుస్తాయి కాబట్టి. బీజేపీని దూరం పెట్టి మతం అనే ముద్ర వేసి బీజేపీ తీసుకొస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించకుండా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ పార్టీలు ప్రజలకి కనిపించకుండా కళ్ళు కప్పుతున్నాయి. మరి బీజేపీ అంటే భరోసా ఎందుకు రావాలి అని మీరు అడగొచ్చు. బీజేపీ అంటే కేవలం ఒక పార్టీ కాదు, అది ఒక సిద్ధాంతం. నేను ప్రశ్నిస్తున్నాను, గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వంపై ఒక్క రూపాయి అవినీతి మచ్చ ఉందా? గల్ఫ్ దేశాలు మోదీకి అత్యున్నత పురస్కారాలు ఇస్తుంటే మన వాళ్ళు ఇక్కడ మతం ముద్ర వేస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపి భారతీయుల్ని రక్షించిన సత్తా బీజేపీది. ఒకవైపు బీజేపీ నుండి నిధులు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ హైవేలు, డిజిటల్ విప్లవం, వందే భారత్ రైళ్లు ఇవన్నీ దక్షిణాదికి వస్తుంటే క్రెడిట్ రాకుండా ఇక్కడి ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం తింటూ, కేంద్రం వేసే రోడ్ల మీద తిరుగుతూ, మోదీ పంపే నిధులతో పథకాలు నడిపిస్తూ మళ్ళీ అదే మోదీపై, అదే బీజేపీపై విషం చిమ్మే నీచ రాజకీయాలు చేస్తుంటే ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలి? గల్లీలో తిరిగే నాయకులకు భయపడి ఢిల్లీలో దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టిన నాయకుని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? తెలంగాణలో బీజేపీకి ఓటు వేయని వారు కూడా బీజేపీ నుండి వచ్చే పథకాలని తింటున్నవారే. ఇది నిజం కాదా? ఉచిత బియ్యం ఎవరిచ్చారు? ఇవి రాష్ట్రంలో మీరు తింటున్న ఉచిత బియ్య పథకం సింహభాగం బీజేపీదే. లేదు, ముమ్మాటికి కాంగ్రెస్ ఇస్తుంది ఉచిత బియ్యం అంటారా ఎవరైనా? అనండి. సంచి మీద ఫోటోలు మాత్రం మీవి, బియ్యం మాత్రం మోదీవి. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లోకి నేరుగా 6,000 రూపాయలు వేస్తుందెవరు? ఏ మధ్యవర్తిత్వం లేకుండా, ఏ అవినీతి లేకుండా రైతన్నని ఆదుకుంటుంది మోదీ ప్రభుత్వం కదా?
మన తెలంగాణలో మధ్యవర్తిత్వం లేకుండా అవినీతి లేకుండా ఇచ్చిన ఒక్క పథకం చెప్పండి. ఆయుష్మాన్ భారత్ పేరుతో పేదవాడికి 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తుంటే దానికి వాళ్ళ ముద్ర వేసుకొని ఆరోగ్యశ్రీ అని పేరు మార్చుకొని డ్రామాలు ఆడిందెవరు? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మామూలేం కాదు, చాలా పెద్ద గడ్డే తింది. 6 గ్యారెంటీలు ఎక్కడ? అధికారంలోకి రావడానికి కొండంత ఆశలు చూపారు. ఇప్పుడు అమలు చేయమంటే నిధులు లేవు, బడ్జెట్ లేదు అని సాకులు చెప్తారు. సేమ్ కర్ణాటక మోడల్. కర్ణాటకలో కాంగ్రెస్ తెచ్చిన వినాశనం చూడండి ఎలా ఉందో. ఉచితాల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. తెలంగాణలో కూడా అదే రిపీట్ అవ్వాలా? మరి గత 10 ఏళ్లుగా తెలంగాణని ఏలిన టీఆర్ఎస్ ఏం చేసింది? కాళేశ్వరం అవినీతి కనపడలేదా? మర్చిపోయారా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, కానీ ఇప్పుడు పిల్లర్లు కుంగిపోతున్నాయి. లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయి? ఆ అప్పులు కట్టడానికి సామాన్య ప్రజలు వడ్డీలు ట్యాక్సీలు కట్టాలా? దేశం మొత్తం తెలంగాణ గడ్డను గర్వంగా చూస్తుంటే మీ నాయకులు మాత్రం ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ పరువు తీశారు. ప్రజల సంక్షేమం కంటే వాళ్ళ సొంతింటి పదవులు, వాళ్ళ ఫామ్ హౌస్లు ముఖ్యమైపోయాయా? కొందరు మేధావుల్లో నటిస్తూ బీజేపీ దక్షిణాదికి ఏం చేసింది అని అడుగుతారు. వందే భారత్ రైళ్లు ఎవరిచ్చారు? రీజనల్ రింగ్ రోడ్లకి వేల కోట్లు ఎవరు కేటాయించారు? నేషనల్ హైవేల విస్తరణ ఎవరి హయాంలో జరిగింది? ఒక మాట చెప్పనా, కేంద్ర నిధులతో పనులు పూర్తి చేస్తారు, కానీ రిబ్బన్ కటింగ్ దగ్గర మాత్రం రాష్ట్ర నాయకులు ముందుంటారు. నిధులు ఇస్తేనేమో మా హక్కు, ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఇవ్వాల్సిందే అంటారు. కానీ ప్రధాని మోదీ వస్తే మాత్రం ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తారు. ఇదేనా మీ సంస్కృతి? దక్షిణాది పనులు ఉత్తరానికి వెళ్తున్నాయి అంటారు కొంతమంది. దేశ రక్షణలో కీలకమైన డిఫెన్స్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్తారా? తమిళనాడులో కదా? ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ సంస్థ ఎక్కడ ఉంది? కర్ణాటకలో కదా? మన హైదరాబాద్ ని గ్లోబల్ వ్యాక్సిన్ హబ్ గా మార్చడంలో కేంద్రం పాత్ర లేదా? మన భారత్ ఈరోజు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అంటే అందులో దక్షిణాది పాత్రను గుర్తించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై మోదీ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి గత 60 ఏళ్లలో ఎవరూ పెట్టలేదు. ఇది పన్నుల పంపిణీ కాదు, నేషనల్ ఇంటిగ్రేషన్. రాజకీయం అంటే ఒక కుటుంబం కోసం కోట్లు సంపాదించమని కొన్ని పార్టీలు నేర్పించాయి. కాంగ్రెస్ పాలన ఎలా ఉండేది అంటే ప్రజలని ఎప్పుడూ బీద వాళ్ళగానే ఉంచాలి, అప్పుడప్పుడు కొన్ని ఉచిత పథకాలు విసిరేయాలి, తద్వారా వాళ్ళు ఎప్పుడూ తమపై ఆధారపడేలా చూసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కాదు, మోడర్న్ స్లావరీ. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని ప్రగతి భవన్ కోటలు కట్టుకున్నారు, కానీ సామాన్యుడికి దక్కిందేంటి? అప్పుల కుప్ప. వీళ్ళకి దేశం ముఖ్యం కాదు, కేవలం వాళ్ళ వారసులు కుర్చీ ఎక్కడ ముఖ్యం. కానీ బీజేపీలో ఒక సామాన్యుడు కూడా ప్రధాని అవ్వగలడు. అదే బీజేపీ గొప్పతనం. రాజకీయం అంటే ముందు ప్రజల మనసులను కలిపే ప్రయత్నం చేయడం. మన సంస్కృతిని, మన గడ్డని గౌరవించే పార్టీ ఏదో ప్రజలకి అర్థమయ్యేలా చేయడం. కులం మతం చూడకుండా నేరుగా పేదవాడి ఇంటికి పథకాలు చేర్చడం. రాష్ట్ర ప్రభుత్వం తన ముద్ర వేసుకున్నా అది మోదీ పంపిన సొమ్ము అని ప్రజలకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేస్తూ అవినీతి మరకలేని వారిని ముందుకు తెస్తోంది. రేపు ఈ కుటుంబ పార్టీలు అవినీతిని ఊబిలో కూరుకుపోయినప్పుడు ప్రజలకున్న ఏకైక క్లీన్ ఆప్షన్ బీజేపీనే. విమర్శించే వారికి ఒకటే మాట, మీరు భాష పేరుతో విరగొట్టాలని చూస్తున్నారు, కానీ మోదీ గారు మాత్రం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే పేరుతో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఓట్ల కోసం ఉచితాలు ఇస్తున్నారు, కానీ మోదీ గారు మాత్రం దేశం కోసం ఆస్తులు కడుతున్నారు. గుర్తుంచుకోండి, సముద్రం అలలు వెనక్కి వెళ్తున్నాయి అంటే అది ఓడిపోయినట్లు కాదు, సునామీలా విరుచుకుపడడానికి సిద్ధమవుతున్నట్లు. దక్షిణాదిలో బీజేపీ ప్రపంచం మొదలైంది, ఇక ఆపడం ఎవరి తరమో కాదు. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది గుడ్ అయినా బ్యాడ్ అయినా నో ప్రాబ్లం, ఖచ్చితంగా కమెంట్లు తెలియజేయండి. ప్రస్తుతం మన దేశానికి ఉన్న దమ్ ఏంటో ప్రజలకు తెలియజేయాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ కంటెంట్ కోసం అండ్ స్ట్రాటజిక్ అఫెన్స్ డిఫెన్స్ కోసం మన ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి. మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. నా కష్టానికి మీ చేయుత. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.